ప్రభునేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని గమనించినట్లయితే అబ్రాముగా ఉన్నప్పుడే దేవుడు అతనికి ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏమని అంటే, నా సన్నిధిలో నీవు నిందారహితుడివై నడుచుకుంటే నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను, అభివృద్ధి పొందిస్తాను అని దేవుడిచ్చినటువంటి వాగ్దానం. నిజముగా అతడు దేవుని సన్నిధిలో నిందారహితుడై నివసించాడు గనుకనే దేవుడిచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా ఆయన స్వతంత్రించుకున్నారు. 4వ వచనంలో చూస్తే, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని. అప్పటికే అతనికి సంతానం లేదు. దేవుడిచ్చినటువంటి ప్రతి వాగ్దానము అతని జీవితంలో నెరవేర్చబడింది. అవును ప్రియులారా, దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణం కూడా మన జీవితానికి ఒక నూతన బలాన్ని ఇస్తుంది అనడానికి ఏ మాత్రం సందేహం లేదు. దేవుని సన్నిధిలో నడవడం అంటే ఏమిటి? అబ్రహాము నడిచాడు. ఎలా నడిచాడు? మనం ఎక్కడ ఉన్నా, ఏ పని చేసినా దేవుని భయం కలిగి ఉండడమే ఆయన సన్నిధిలో నడవడం అంటే. ఇంకా నిందారహితమైనటువంటి జీవితం అంటే లోకపు ఆకర్షణలకు లొంగిపోకుండా వాక్యానుసారంగా హృదయశుద్ధితో బ్రతకడమే. దేవునితో యథార్థంగా నడిచే వారి బాధ్యతను ఆయనే తీసుకుంటారు. అందుకే మరి అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితుడై ఉన్నాడు. అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఆయనకి కలిగింది. మన అంతరంగాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు చూడు, నలుగురిలో ఉన్నప్పుడు చూడు ఒక మనిషి ప్రవర్తన అంటారు. మనం ఎక్కడున్నా, ఏ పని చేసినా దేవుని వాక్యానుసారంగా ఉండడమే. ప్రతి క్షణం, ప్రతి ముహూర్తం దేవునికి లోబడి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. లోకపు ఆకర్షణలు ఎన్నో మన చుట్టూ ఉంటాయి. కానీ లోకపు ఆకర్షణలు అంటే దేవునికి విరోధమైనది ఏది కూడా మనం చేయకూడదు, వాటికి లొంగిపోకూడదు. దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించుకుంటూ దేవుని చిత్తానికి లోబడుతూ మన వాక్యానుసారంగా వాక్యానికి బద్ధులమై జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా అత్యధికమైనటువంటి అభివృద్ధిని, ఆశీర్వాదాలని ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అబ్రహాముకు తోడై ఉన్నటువంటి దేవుడు, యాకోబుకు తోడై ఉన్నటువంటి దేవుడు మనకు కూడా ఖచ్చితంగా తోడై ఉన్నాడు. ఎవరు చూస్తున్నారులే, ఎవరు పట్టించుకున్నారులే, మనకు బోధించే సేవకులు మనల్ని చూస్తున్నారు, మనం ఏం చేస్తున్నామో అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎప్పుడు ఎక్కడ ఉన్నా దేవునికి భయపడి ఉండాలి. అందుకే సండే స్కూల్ పిల్లలకి ఒక పాట ఉంటుంది చూసారా, దేవుని కళ్ళ నుండి దాగగలవా అని. ఈ పాట ప్రకారంగానే మనం ఎక్కడ దాగలేం కదా, ఎక్కడ దాక్కున్నా దాగలేం. అందుకని అబ్రహాము ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో నిందారహితుడి జీవించాడో అలాగునే మనము కూడా జీవించినట్లయితే అనేక ఆశీర్వాదాలకు కారకులుగా ఉంటాము. మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. అబ్రహాము ద్వారా మనమందరం ఆశీర్వదించబడ్డాం. మన ద్వారా మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాకు ఇచ్చారు, నీకు వందనాలు. ఈ రోజంతా నీ కాపుదల భద్రత మాకు దయచేయండి. మా ప్రియులందరినీ ఆశీర్వదించండి ప్రభా. మేము ఎక్కడున్నా నిన్ను స్తుతించి ఆరాధించేవారముగా, నీకు భయపడి జీవించేవారుగా, నాయన భయము భక్తి కలిగిన వారంగా మేము ఉండునట్లుగా సహాయం చేయండి. నీ ఆశీర్వాదాలకి కారకులుగా మమ్మల్ని చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.